మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి ద్వాదశ దినకర్మ కార్యక్రమానికి మెట్పల్లిలోని విఆర్ఎం గార్డెన్ లోని నిర్వహించగా మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి సంజయ్, పొన్నం ప్రభాకర్, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ మాజీ మంత్రి గొడసెల రాజేశం గౌడ్, మృతం జయన్, కల్వకుంట్ల సంజయ్, జువ్వాడి నరసింహారావు, కృష్ణారావు, తాటిపల్లి శ్రీనివాస్, కొమిరెడ్డి రాములు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొమిరెడ్డి రాములు విద్యార్థి నాయకుడి దశ నుండి ఉమ్మడి రాష్ట్రంలో మెట్పల్లి ఎమ్మెల్యేగా ప్రజా రాజకీయాల్లో చురుకైన నాయకుడిగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, రైతులకు మేలు కొరకు ఈ ప్రాంతం అభివృద్ధి ఎంతగానో తోడ్పాటు అందించారని గుర్తు చేశారు. కొమిరెడ్డి రాములు మృతి బాధాకరమని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేరుకోవాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఓదార్పు ఇవ్వాలని అన్నారు. కేవలం మన మెట్పల్లి జిల్లా ప్రాంతానికి కాకుండా యావత్ తెలంగాణ ప్రాంతం అందరికీ కూడా మాకు ఉన్నటువంటి కారణం మైత్రిమంత అనుబంధం తెలిసింది. వాస్తవం ఇద్దరం కూడా న్యాయవాద వృత్తిలో ఏకకాలంలో జగించాలో నేను ప్రాక్టీస్ ఆరంభం చేయడం జరిగింది. వారు కూడా జగిత్యాలలోని వారి న్యాయమూర్తిని ఆరంభించారు. ప్రజా జీవితంలో ఇదే ఆలోచన ఏదైతుందో ఒకే విధంగా ఉండడం, ఏ విధంగా గ్రామీణ ప్రాంతం, నిరుపేద వర్గాలు, రైతాంగం, రైతు కూలీలు, దళితులు, బలహీన వర్గాలు 30 రోజులుగా వారి వర్గాలు ప్రచారం చేసినటువంటి సందర్భాన్ని చూసినట్టు అంతకుముందు ఆ మండల చేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి దానికే నాయకత్వంలో పోటీ పడినప్పుడు ఇలా అయినటువంటి వాళ్ళందరితో అవాడే ఒకటే సందర్భం చెప్తా. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ అధ్యక్షులుగా ప్రదేశ్ కాంగ్రెస్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లా కేంద్రంలో 11 నియోజకవర్గాల్లో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశారు. నేను జిల్లా పార్టీ అధ్యక్షుడు. ఏదో మనకు పార్టీలో లేనటువంటి ఒక వ్యక్తి వచ్చి రాజశేఖర రెడ్డి గారిని వేదికగా కలిస్తే మరణం పట్ల వారి పెద్దగంట ఆధారైన ఎంతో మంది అభిమానులు వారి కన్నీరు కాపుతారు. మరి బడుగు బలహీన వర్గాల బాబు అయిన కొమిరెడ్డి రాములు అన్నగారి కుమారులు కూడా మహానాయకులుగా ఈ కోరుట్ల నియోజకవర్గంలో వెళ్ళగాలని వారికి మా బీసీ వర్గాలను, అలాగే మున్నూరు వర్గాలను, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలను కూడా వాస్తవంలోనే కూడు కట్టుకున్నటువంటి బాధను తెలియజేస్తూ నివాళులను పిలిచేటువంటి కార్యక్రమం ఈ ద్వాదశ దిన సందర్భంగా చేపట్టడం, ఇక్కడికి వచ్చినటువంటి అతిథులు, అభ్యర్థులు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని